అందరికీ వందనాలు. యుగాంతంలో అంటే సృష్టి అంతంలోని దక్షిణ దేశానికి ఉత్తర దేశానికి పొసకకపోవడం మూలంగా ప్రపంచ దేశాలు ఏ విధంగా నాశనం అయిపోతాయి అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 5-6 వచనాలు. అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడును బలము పొందెదరు. అతడు ఇతని కంటే గొప్పవాడే ఏలును. అతని ప్రభుత్వం గొప్ప ప్రభుత్వమగును. కొన్ని సంవత్సరమైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు. మరియు వారు ఉభయులు సమాధాన పడవలను కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునొద్దకు వచ్చెను. అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు. అతడైనను అతని భుజబలమైనను నిలవదు. వారు ఆమెను తీసుకొని వచ్చిన వారిని, ఆమెను కనిన వారిని, ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించెదరు. యుగాంతంలో జరిగే యుద్ధానికి ముందు జరిగే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయన్నది ఈ దానియేలు గ్రంథం 11వ అధ్యాయం అంతా కూడా వివరించబడుతుంది. ఏ విధంగా అంటే దక్షిణ దేశపు రాజు ఉత్తరపు దేశం రాజు మీద మొదటగా యుద్ధానికి బయలుదేరి ఆ దేశాన్ని ఓడిస్తాడు. తర్వాత ఉత్తరపు దేశ రాజు దక్షిణ దేశం మీదకి వచ్చి ఈ రాజును ఓడిస్తాడు. తర్వాత దక్షిణ దేశం రాజు మరలా ఉత్తర దేశం మీదకి వెళ్ళి ఆ రాజును ఓడిస్తాడు. మరలా ఉత్తరపు దేశం రాజు దక్షిణ దేశం మీదకి వచ్చి ఓడిపోతాడు. మరలా సైన్యాన్ని కూర్చుకుని రెండోసారి వస్తాడు. అప్పుడు దక్షిణ దేశం రాజును ఓడిస్తాడు. ఇంతకీ దక్షిణ దేశపు రాజు అంటే ఉత్తరపు దేశ రాజు అంటే దక్షిణ దేశపు రాజులో కొన్ని దేశాలు కలిపి దక్షిణ దేశం రాజు కింద చెప్పబడుతుంది. ఉత్తర దేశం రాజులు అంటే చాలా దేశాలు కలిపి ఉత్తర దేశం రాజు కింద చెప్పబడుతుంది. అంటే దక్షిణ దేశపు దేశాలు ఉత్తర దేశపు దేశాలు కలిపి ఇలా యుద్ధాలు చేసుకుంటాయి. అయితే ఈ యుద్ధాలు నిర్వహించడానికి ప్రపంచ దేశం ఇప్పుడైతే ఐక్యరాజ్య సమితి ఎలా ఉందో అదే విధంగా ఆ సమయంలోని సంధి కుదుస్తారు ఈ మధ్యవర్తులు అందరూ కలిపి. అయినప్పటికీ ఆ సంధి కుదరకపోవడం మూలంగా మరలా ఉత్తర దేశపు రాజు దక్షిణ దేశం మీద యుద్ధం చేస్తాడు. మరలా సంధి కుదురుస్తారు. అయినప్పుడు కూడా ఆ సంధి పొసకదు. దీనినే దానియేలు గ్రంథంలోని ఆ నెబుకద్నెజరు చూసినటువంటి ప్రతిమలోని 5వ భాగం అంటే చిట్ట చివరి పరిపాలన అంటే ఒక పాదం మట్టి ఒక పాదం ఇనుము, ఈ పరిపాలనలోని ఒకరికొకరు పొసగదు అని చెప్పబడుతుంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 43వ వచనం. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితమై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసకయుందురు. ఇనుము మట్టి ఎక్కడైనా కలుస్తుందా? అది వేరు. ఎంత కలుపుదామన్నా సరే కలవదు. అంటే దక్షిణ దేశాలు ఈ ఉత్తర దేశపు దేశాలు రెండు కూడా కలుపుదామని సంధి చేద్దామని సామరస్యాన్ని కుదురుద్దామని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా సరే వాటికి ఆ సామరస్యం అన్నది ఆ సంధి అన్నది కుదరకపోవడం మూలంగా అవి నిరంతరం కూడా ఇలాగ యుద్ధాలు చేసుకుంటూనే ఉంటారు. ఈ యుగాంతంలో జరగబోయే సందర్భం ఇది. చివరికి ఉత్తరపు దేశ రాజే దక్షిణ దేశపు రాజును ఓడించి వాళ్ళకి కలిగి ఉన్న సమస్తాన్ని కూడా దోచుకుంటాడు. ఈ విధంగా ఒకరికంటే ఒకరికి పొసగదు. అంటే ఒక దేశానికి పొసగదు. ఈ విధమైన సందర్భం అంతా కూడా యుగాంతంలో జరుగుతుందని ఈ దానియేలు గ్రంథం 11వ అధ్యాయం అంతా కూడా చెప్పబడుతుందని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.